ఇన్ని హిట్స్ వచ్చి ఇన్ని కాంబినేషన్ తర్వాత మీరు సైలెంట్ అవ్వడం మాకు నచ్చలేదు. ఆఫ్ కోర్స్ గ్యాప్ అందరికీ వస్తుంది న్యాచురల్గానే, బట్ అది దాటి మీరు మాకు రాలేదు, మేము తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకు సార్ అంటే దానికి ఆఫ్ కోర్స్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు, కానీ అంటే ఇప్పుడు అంటే ఊరికే పెద్ద దాచేదే ఉంటుంది, చాలా మంది తెలిసే ఉంటుంది. నేను మధ్యలో దిల్ రాజు గారు హీరోగా సినిమా చేద్దాం అని చెప్పి సీనయ్య అని ఒకటి మొదలు పెట్టాం. అప్పుడు నేను ఒక లైపోసెక్షన్కి వెళ్ళాను. అదేదో మిస్ఫైర్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దాంతో ఒక మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దాంతో గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నౌ ఇట్ ఈస్ ఫిట్. అంటే చాలా కాలం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అయిపోయింది లేండి అంతా, ఆ పీరియడ్ అంతా అయిపోయింది. సూన్ ఓకే. సో సూన్ మళ్ళీ ఏంటంటే చిరంజీవి గారు కంబ్యాక్ సినిమా 150 వినాయక్ గారు అనగానే సో ఇప్పుడు హ్యాట్రిక్ ఎప్పుడు అని అడిగే వాళ్ళలో మేము కూడా. అలాగే సదాస్తు దేవతలను ఉంటారు కదా సార్, 150 ఆడియో ఫంక్షన్లో చిరంజీవి గారు నా గురించి మాట్లాడింది విని సార్ మా తమ్ముళ్ళు, అంటే చాలామంది ఆడియన్స్కి అవసరం అయింది, మా తమ్ముళ్ళు మెహర్ రమేష్ దగ్గరికి మెహర్ రమేష్ని తీసుకెళ్ళి ఇంక మా అన్నయ్యని డైరెక్షన్ చేయొద్దాను సార్. ఇంకా ఆయన నోట్లోంచి మా అన్నయ్య గురించి అంత ఇది వచ్చిన తర్వాత ఇంత కష్టపడ్డాడు మా అన్నయ్య, మానేమన్నాను సార్ అన్నారు. అది ఏమన్నా దేవుళ్ళు అని సదాస్తా అన్నారేమో అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు అలా అనుకోకూడదు.